69లో తెలంగాణ విభజించాలని ఉద్యమం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర విభజించాలి అని ఆంధ్ర నుంచి ప్రాంతం వారందరూ కూడా ఆంధ్ర సీమాంధ్రలో 72లో జరిగింది. ఈ రెండింటికి కూడా ఆమె ఫుల్ స్టాప్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించకూడదు అని చెప్పిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ. అనివార్యతను వక్రీకరిస్తున్నారు, చరిత్ర దాచిన నిజాలకు పాతరేస్తున్నారు, అక్షర సత్యాల్ని అసత్యాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇందిరాగాంధీ పేరు వాడుకుని సమైక్య నాటకాలేస్తున్నారు, అబద్దాలతో సెంటిమెంట్ అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. నకరాల నల్లారి. తెలంగాణకు ఇందిరాగాంధీ వ్యతిరేకం కాదని చరిత్ర చెప్తోంది. ఇది నిజం, ముమ్మాటికి అక్షర సత్యం. ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా చరిత్ర నిజాల్ని తవ్వారు రేవంత్ రెడ్డి. టిఎన్ కౌల్ అప్పటి భారత ప్రధానికి ఫారిన్ అఫైర్స్ సెక్రటరీగా పనిచేసిన అతని జీవిత చరిత్రను రాసుకున్నాడు అధ్యక్ష. ఆ బుక్ పేరు రెమినిసెన్సెస్ డిస్క్రీట్ అండ్ ఇండిస్క్రీట్. ఆ బుక్లో ఏం రాసిండు అధ్యక్ష అంటే, నిజాం నవాబు ఎప్పుడైతే భారత ప్రభుత్వం నిజాం ప్రభుత్వం మీద పోలీస్ యాక్షన్ ద్వారా ఈ ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకున్నదో యునైటెడ్ నేషన్స్లో నిజాం గారు కేసు ఫైల్ చేసిండు అధ్యక్ష. ఆ కేసు 1969 వరకు పెండింగ్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కేసు తిరిగి చర్చకు వస్తుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని ఇవ్వద్దని చెప్పి టిఎన్ కౌల్ సలహా మేరకు ఆఖరి నిమిషంలో ఇందిరాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయట్లేదని చెప్పి చెప్పిందని చెప్పి వారు 1982లో రాసిండు అధ్యక్ష. అవును, తెలంగాణను ఇందిరా ఇవ్వాలనుకున్నది నిజం. రాజకీయ అనివార్యతతో వెనక్కి తగ్గరన్నది అంతకంటే పచ్చి నిజం. తెలంగాణ ఇవ్వకూడదనేది ఇందిరా అభిమతం కాదనేది అక్షర సత్యం. ఓ దశలో తెలంగాణ ఇవ్వడానికే ఇందిరాగాంధీ సిద్ధపడ్డ విషయాన్ని మర్చిపోయి ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఆమె నిశ్చిత అభిప్రాయానికి వచ్చినట్లు వక్రీకరించడం ముమ్మాటికి కుట్రే. కొన్ని సంక్లిష్టతల కారణంగా ఇందిరాగాంధీ నిర్ణయాన్ని మార్చుకున్నా ఆమె విభజనకు వ్యతిరేకి అన్న ముద్ర వేసి కిరణ్ తన మార్కు సమైక్య రాజకీయాలు చేయటం తగదు. తెలంగాణపై స్పష్టమైన వైఖరితో 1969లోనే తెలంగాణ ఇవ్వడానికే ఇందిరా నిర్ణయం తీసుకున్నారంటూ అప్పటి విదేశాంగ కార్యదర్శి టిఎన్ కౌల్ చెప్పారు. 1967, 72లో ఫారెన్ సెక్రటరీగా పనిచేసిన కౌల్ జీవిత చరిత్ర రెమినిసెన్సెస్ లో కనిపించే చరిత్రాత్మక అక్షర నిజాలు ఇవి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టాలని అప్పటి పీఎంఓ సీనియర్ సెక్రటరీ పిఎన్ హక్సర్ ను ఇందిరా ఆదేశించారని కౌల్ తెలిపారు. యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్లో హైదరాబాద్ కేసు పెండింగ్ విషయాన్ని గుర్తు చేయడంతో తెలంగాణపై నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలిపారు. విభజనతో దౌత్యపరమైన ఇబ్బందులు వస్తాయని వెనక్కి తగ్గినట్లు క్లారిటీ ఇచ్చారు కౌల్. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేసేందుకు నిజాం ప్రభువు ససేమిరా అన్నారు. భారత్ సైనిక చర్యకు వ్యతిరేకంగా యుఎన్ఓ సెక్యూరిటీ కౌన్సిల్ ను ఆశ్రయించారు. తర్వాత విలీనంపై నిజాం వెనక్కి తగ్గినా కేసు పెండింగ్ లోనే ఉంది. భారత ప్రభుత్వ వాదనలతో హైదరాబాద్ కేసును 1979 సెప్టెంబర్ 2న ఐక్యరాజ్య సమితి కొట్టేసింది. నల్లారి వినిపించే వాదం 1972 నాటి ఇందిరా ప్రసంగం. అప్పటికి యుఎన్ఓలో హైదరాబాద్ కేసు పెండింగ్ లోనే ఉంది. అప్పటి సంక్లిష్టతలు ఇందిర నిర్ణయానికి పగ్గాలు వేశాయి. అంతే తప్పితే ఇందిర తెలంగాణ వ్యతిరేకి కాదు. 1969 నుంచి 1984 వరకు ఇందిరమ్మ తెలంగాణను ఇవ్వలేకపోయిందన్నది వాస్తవం. అంతేకాని తెలంగాణ ఏర్పాటుకు ఇందిర వ్యతిరేకమనటం ఏమాత్రం నిజం కాదని చరిత్ర చెప్తోంది. ఆ చరిత్ర నల్లారి కళ్లకు కనపడటం లేదు. తెలంగాణను ఇప్పుడు సోనియా ఇవ్వగలిగితే ఇందిర కోరుకున్నది జరిగినట్లే. విభజనకు సోనియా అంగీకరించడం అంటే ఇందిరాగాంధీ నిర్ణయాన్ని అమలు చేయటమే. ఇందిర ప్రసంగం వినిపించి అందరినీ గోల్మాల్ చేద్దామనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో అయ్యేవారికే తెలియాలి.